తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే తిరుపతి లడ్డూకు అంటూ ప్రత్యేకత ఉంది. అటువంటి లడ్డూ కేటాయింపు విధానంలో టీటీడీ నూతన మార్పులు తీసుకొచ్చింది. లడ్డూలు పొందాలంటే దర్శన టికెట్లు లేకపోతే ఆధార్ కార్డు చూపించాలనే నిబంధన తప్పనిసరి చేసింది. దర్శన టికెట్ ఉన్న భక్తులకు మొదట్లో 4 నుంచి 6 లడ్డూలు ఇస్తామని చెప్పినా ప్రస్తుతం కావాల్సినన్ని లడ్డూలు ఇస్తున్నారు. అయితే దర్శన టికెట్ లేని భక్తులకు ఆధార్ కార్డు తప్పనిసరి చేసి పరిమితంగా ఇస్తున్నారు. లడ్డూల విషయంలో టీటీడీ తీసుకొచ్చిన తాజా మార్పులపై భక్తులు ఏమంటున్నారు? మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. కేటాయింపులో పలు మార్పులు చోటు చేసుకుంది. దళారుల ఇబ్బంది లేకుండా కూడా దర్శన టికెట్ ఉన్న భక్తులకు మాత్రమే కోరిలన్నీ లడ్డూలు ఇస్తామని టీటీడీ ప్రకటించడం కూడా జరిగింది. అలాగే దర్శన టికెట్ లేని భక్తులకు 2 లడ్డూలు మాత్రమే ఇస్తామని చెప్పి కూడా ఈ విధానం వల్ల దళారులను నియంత్రించవచ్చన్న ఆలోచనతో టీటీడీ అయితే నిర్ణయం అయితే తీసుకుంది. దీనిపైన భక్తులు ఏమంటున్నారు? ప్రస్తుతం మనం శ్రీవారి ఆలయం ముందే ఉన్నాం. ఒకసారి భక్తుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ పేరేంటి? హైదరాబాద్ నుంచి వచ్చినామండి. నా పేరు నగేష్ అండి. మా సెంట్రల్ బుక్స్ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి కాలినడకన ఇక్కడ చేరాము. ఆగస్టు 16వ తారీఖు బయలుదేరిన మేము ఈరోజు నిన్న సాయంత్రం అడవి మార్గాన వచ్చి అన్నమయ్య మార్గంలో వచ్చి ఈరోజు స్వామివారి దర్శనం చేసుకున్నాం. టీటీడీ లడ్డూ విధానంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. లడ్డూ నాణ్యత పెంచేందుకు ఇప్పటికే నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. నాసిరకం నెయ్యి కాకుండా నాణ్యమైన నెయ్యిని. అలాగే లడ్డూ కేటాయింపులో కూడా దళాలను నియంత్రించేందుకు దర్శన టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే కోరినన్ని లడ్డూలు ఇచ్చే విధంగా, టికెట్ లేని భక్తులకు 2 మాత్రమే ఇచ్చే విధంగా చేశారు. ఇప్పుడు ఎలా ఉంది? మీకు కౌంటర్ దగ్గరికి వెళ్ళారు కదా, మీకు ఎలా ఉంది అక్కడ నూతన విధానం? ఈ రోజు అయితే భక్తుల సంఖ్య తక్కువగా ఉందండి. అదే నూతన విధానం ప్రభుత్వం ప్రకటించిన విధంగా మంచి ఆలోచన. ఎందుకంటే దళారులను కట్టడి చేయడం అనేది ఒక మంచి మార్గం. ఎవరైనా సరే దళారులను కట్టడి చేస్తే భక్తులు లాభపడతారు. ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాల కోర్చి ఇక్కడ దాకా వచ్చిన భక్తులకి కానీ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూలు ఇవ్వము, అది కాదు ఒకటే లడ్డు అనే విధానము దళారులను ప్రోత్సహించే ఇంతకుముందు అలాగా ఉండేది. కాకపోతే ఇప్పుడు టికెట్ లేని భక్తులకు కూడా 2 లడ్డూలు ఇచ్చే విధానం అయితే చక్కగా ఉందండి. మీరు లడ్డూలే కదా, లడ్డూలు తీసుకున్నారు ఒక్కసారి చూపి. అంటే మీరు అడిగినన్ని లడ్డూలు అక్కడ కౌంటర్లో ఇవ్వడం జరిగిందా? అక్కడ ఎలా ఉంది ఈసారి? ఆధార్ స్కానింగ్లు అవి ఏమన్నా ఉన్నాయా అక్కడ? ఎలా ఉంది ఈసారి ప్రస్తుతం నూతన విధానం పైన ఏమనిపిస్తుంది? మంచిగా ఉందండి. కొత్త విధానము చాలా చక్కగా ఉంది. ఎలాంటి విధానమైనా సరే భక్తులకు ఉపయోగపడే విధంగా ఉంటే ఎంతో దూరం నుంచి భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈరోజు కూడా ఎక్కువ అంటే మాక్సిమం 10 లడ్డూలు ఇస్తామని చెప్పారు. టికెట్ మీద ఉన్నటువంటి అంటే మేము 21 మంది వచ్చాం కాబట్టి ఇన్ని లడ్డూలు టికెట్ ఒకటి ఇచ్చారు. 10 కూడా ఇస్తున్నారు ఇప్పుడు. 10 లడ్డూలు. అవునండి, ఈరోజు మీరు చెప్పండి, ఎలా ఉంది నూతన లడ్డూ కేటాయింపు? ఎలా ఉంది? చాలా బాగుంది. క్వాలిటీ ముందుకి ఇప్పటికి బాగా మారింది. ఇచ్చే విధానం కూడా బాగా మారింది. పద్ధతి బాగుంది. సరిగ్గా బాగుంది. అంటే అక్కడ మీకు ఏమన్నా దర్శన టికెట్ చెకింగ్ కానీ ఆధార్ చెకింగ్ లాంటివి ఏమన్నా చేస్తున్నారా? ఆధార్ చెకింగ్ ఏమవసరం లేదు. దర్శన టికెట్ మీద తీసుకొని ఇస్తున్నారు. దర్శన టికెట్ మీద ఎన్ని లడ్డూలు ఇచ్చారు ఒక్కొక్కరికి? మేము 10 వరకు తీసుకున్నాము. ఇస్తామన్నారు కాబట్టి మేము 10 వరకు తీసుకున్నాం. టికెట్ లేకపోతే ఇవ్వడం లేదు. టికెట్ ఉంటే ఇస్తున్నాం. టికెట్ లేకపోతే ఆధార్ కార్డు చూపిస్తే ఇస్తారు. ఆధార్ కార్డు చూపిస్తే 2 వరకు ఇస్తామన్నారు. టికెట్ ఉంటే 10-15 వరకు హెల్ప్ చేస్తున్నారు. నూతన విధానం మంచిదే అంటారా? దళారుల నియంత్రణ కోసం టీటీడీ చర్యలు చేపడుతోంది. మరి ఎలా ఉంది? మీకేమనిపిస్తుంది భక్తులుగా? ఖచ్చితంగా ఇది మంచిదే జరుగుతుంది. నిజమైన భక్తులకి, కావాల్సిన భక్తులకి నిజమే మంచి జరుగుతుంది. అలాగే ఇంకా కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. మనం చూస్తే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సరే, ఎలా అనిపిస్తుంది? మీరు కూడా లడ్డూలు తీసుకున్నారు. ఎన్ని లడ్డూలు ఇచ్చారు? ఎన్ని లడ్డూలు ఇస్తున్నారు అక్కడ? ఏమన్నా మీకు అక్కడ ఏమన్నా నూతన విధానం ఏమన్నా ఇబ్బంది అనిపిస్తుందా? ఇదే మంచిది, దళాలు నియంత్రించవచ్చు అని ఏమన్నా మీరు టీటీడీ అభిప్రాయంతో ఏకీపిస్తున్నారా? టికెట్ మీద ఒక లడ్డు ఇస్తున్నారండి. కావాలంటే టికెట్ మీద మీకు 4, 5, 10 వరకు ఇస్తున్నారండి. బాగుంది, ఏమీ ఇబ్బంది లేదు. చాలా బాగుంది. ఎందుకంటే ఇదివరకు 10 లడ్డూలు కావాలంటే దళాలను పట్టుకోవాల్సింది. ఇప్పుడు అట్లనే డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు కదా, మీరు 10 వరకు తీసుకోవచ్చు. కాకపోతే టోకెన్ ఉండాలి. దానికి ఒకటి ఇచ్చి మీరు ఎక్స్ట్రా తీసుకుంటే ఇస్తున్నారండి. చాలా బాగుంది, విధానం బాగుంది. ఇలాగనే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. లడ్డు కూడా టేస్టే ఉందండి, మంచిగా ఉంది. లడ్డు కూడా రుచి పెరిగేదానికని నాణ్యమైన నేను కొనుగోలు చేస్తామని టీటీడీ చెప్తోంది అనమాట. ఏదో ఒక నెయ్యికి సంబంధించి నాసిరకం గతంలో గుర్తించడం జరిగింది. ఇప్పుడు నూతనంగా మళ్ళీ కూడా ఈ నూతన విధానం కానీ ఈ లడ్డు యొక్క నాణ్యత ఎలా ఉంది? రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. మరి కొంతమంది ఉన్నారు. సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి మైలవరం సార్. మాది మైలవరం, కృష్ణా జిల్లా మైలవరం. చాలా బాగుంది సార్. అన్ని కూడా
టీటీడీ ఒక కొత్త మార్పు అయితే చేసింది అనమాట. లడ్డూలు దళారులు నియంత్రించే దానికోసం అని చెప్పేసి దర్శన టికెట్ ఉన్న భక్తులకు మాత్రము ఎక్కువ లడ్డూలు ఇస్తూ టికెట్ లేని భక్తులకు అంటే ఆధార్ కార్డు చూపిస్తే 2 లడ్డూలు ఇస్తామంటున్నారు. మీరు చూశారు కదా అక్కడ విధానం ఎలా అమలు అవుతుంది? బాగుంది సార్, సేమ్ ఇప్పుడు మీరు చెప్పినట్టే ఉంది. మాకు ఇంకా అదనం కావాల్సి వచ్చితే టోకెన్ తీసుకుంటే అవి కూడా ఇచ్చారు. లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. దర్శన టికెట్ చూపించి మీ దర్శనం అయినాక అడిగారు? అవును సార్, అక్కడికి వెళ్ళి కౌంటర్ దగ్గర ఆ టోకెన్ తీసుకుని వెళ్తే దానికి సంబంధించి ఇచ్చారు. ఇంకా అదనం కావాలని మేము అడిగితే అవి కూడా ఇస్తాము, ఇంతకు మించి ఇవ్వము అట్లేం చెప్పలేదు. రిస్ట్రిక్షన్స్ చేయలేవు సార్, అంత బాగుంది. అన్ని మార్పు అంతా టోటల్గా మారిపోయింది ఈ 2 months నుంచి. చాలా 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 బాగుంది. లడ్డు రుచి ఎలా ఉంది? గతంలో టీటీడీ ఏం చెప్తుందంటే ఒక నాసి రకం నెయ్యి ఒకటి తప్పించి ఇప్పుడు నాణ్యమైన నెయ్యి వాడుతున్నాము, లడ్డూల రుచి నాణ్యత పెరిగే దిశగా చర్యలు తీసుకున్నామని అధికారులు చెప్తున్నారు. మరి మీకు అది కనిపిస్తోంది? అవును సార్, పోయినసారి లడ్డు మేము ఇయర్లీ 1 time వస్తాం సార్. లడ్డు అలా మెత్తగా ఉండేది, ఉన్న చిదిగిపోయేది. ఈ లడ్డు అలా లేదు సార్, బాగా క్వాలిటీ ఉంది, గట్టిగా టేస్టీగా కూడా ఉంది, క్వాలిటీ ఉంది, బాగుంది. అది కూడా చూస్తే మనం భక్తులు కూడా టీటీడీ నూతన లడ్డు విధానం పైన సంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. తమకు లడ్డు కౌంటర్లలో ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతానికైతే లేవని చెప్తున్నారు. దర్శన టికెట్లు ఉన్న భక్తులకు టీటీడీ తొలుతైతే 4 నుంచి 6 లడ్డూలు ఇస్తాము ఒక్కొక్క భక్తునికి. టికెట్ లేని భక్తులు ఆధార్ కార్డు చూపిస్తే 2 లడ్డూలు ఇస్తామని చెప్పి అధికారులు ప్రకటించారు. అయితే ఇప్పుడు లడ్డూలు ఎక్కువగా లభ్యత ఉండడంతో దర్శన టికెట్ ఉన్న భక్తులకు కూడా కావలసిన లడ్డూలు అయితే ప్రస్తుతం దొరుకుతూ ఉన్నాయి. అయితే టికెట్ లేని భక్తులకు మాత్రము ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపిస్తేనే 2 లడ్డూలు ఒక్కో భక్తునికి అయితే ఇస్తున్నారు. కేవలం దళారుల నియంత్రణ కోసమే ఎవరైతే నిజాయితీగా వచ్చే భక్తులకు ఎక్కువ లడ్డూలు అందించేందుకు మాత్రమే ఈ చర్యలు తీసుకున్నాం తప్ప ఇందులో వేరే ఉద్దేశం లేదని ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలారావు కానీ ఇతర అధికారులు అయితే ప్రకటించడం జరిగింది. ఇది టీటీడీ నూతన లడ్డు విధానంపై తిరుమలలో భక్తుల అభిప్రాయాలు. కెమెరామ్యాన్ వీరయ్యతో వర్మ, ఐ న్యూస్, తిరుమల.